ఆరోగ్యశ్రీపై కుట్ర. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు అంటే ఆల్రెడీ సభ్యత్వం ఉన్నటువంటి హాస్పిటళ్ళు కొత్తగా వచ్చే హాస్పిటళ్లకు నెగిటివ్ అనేది చెప్తున్నారు. అంటే ఆరోగ్యశ్రీ అనుమతి ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి డబ్బులైనా ఏదైనా రావడంలో చాలా టైం పడుతుందని, ఈ విధంగా కొత్తగా తీసుకునే ఆరోగ్యశ్రీ పథకాన్ని కొత్తగా తీసుకునే హాస్పిటల్లోకి వాళ్ళకు ముందే నెగిటివ్ విమర్శ చేయడం వల్ల ఈ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్స్ వాళ్ళు ఆ ఆరోగ్యశ్రీ అనుమతి తీసుకోవడంలో కొంచెం వెనక అడుగు వేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కూడా ఎంత కుట్ర జరుగుతుందో చూడండి. అంటే సపోజ్ చెప్తున్నా, ఒక్కసారి ఈ పాత ఆరోగ్యశ్రీ పథకం ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా మీరు కొద్దిగా గమనించండి. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి ఏరియా హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళకి ఏ అవస్థ ఉంటుందో ఏం కూడా చెప్పలేము. తీరా హాస్పిటల్ పోయిన తర్వాత ఇలా ఆరోగ్యశ్రీ వర్తించదంటే ఆ పేషెంట్ చనిపోతే కారణం ఎవరైతారండి? ఆరోగ్యశ్రీ పెట్టింది ఎందుకండి? ఆరోగ్య భద్రత గురించి, మనిషి ఆరోగ్యాన్ని గురించి పెట్టారు. ఈ విధంగా మీరు అనుమతులు వాళ్ళు తీసుకుంటుంటే కూడా మీరు దానికి నెగిటివ్ థాట్గా నెగిటివ్ విషయాలు వాళ్ళకి చెప్పినట్టయితే ఈ విధంగా కొత్త హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యొక్క పథకం ఎన్నడమలు కావాలి, మరి ప్రజలకు వైద్యం అనేది అందుబాటులో ఎప్పుడు వస్తుందండి? ఇప్పటికైనా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు డాక్టర్లు జర మానే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అదే కుట్ర జరుగుతుంది ఇక్కడ. ఇగో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు గేమ్ అట, కొత్తవి ముందుకు రాకుండానే నెగిటివ్ ప్రచారం అట, బిల్లు రావడం లేదంటూ హడావుడి, సర్కార్ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి విషయాలు బస్ అని. సర్కార్ ఇది ఒక మంచి పనే చేసింది, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ విషయాలు పడితే చూడండి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఇప్పటికేనట 1.780 కోట్లు బకాయిలు చెల్లించిందట. అంటే నిజంగా చెప్పాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ విషయంలో మనం మెచ్చుకోక తప్పదండి. ఎందుకంటే 100-200% మనకు ఆరోగ్యం ముఖ్యమండి. వాళ్ళు బకాయిలన్నీ కూడా కట్టిరట. మరి కట్టిన తర్వాత ఏది మళ్ళా చెల్లింపు పేరుకుపోయిన బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్లు బకాయిలు కూడా దగ్గర కూడా అవి కూడా వీళ్ళు వాటిని కూడా సరి చేసే ప్రయత్నంలో ఉన్నారట. అంటే ఏది ఏమైనా సరే ఇక్కడ ఎంత కుట్ర జరుగుతుందండి. ఒక హాస్పిటల్లో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం తీసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, కొత్త హాస్పిటల్స్ అయినా మీరు తీసుకోండి, స్వేచ్ఛగా తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వమైనా ఆరోగ్యానికి ఇచ్చినంత ఇంపార్టెంట్ వేరే పథకానికి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. ప్రజాక్షేమమే ముఖ్యం. ప్రజాక్షేమం అంటే ఆరోగ్యమే. కాబట్టి 100-200% ఆరోగ్యశ్రీ పథకాలు మరి మీకు అర్హత ఉంటే తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించడానికి ముందుగా ఉంది. ఆ విషయంలో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ వార్తను కొంచెం ఒక చదివినట్టయితే ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్లో కుట్ర జరుగుతున్నట్లు సర్కారు అంతర్గత పరిశీలనలో తేలింది. ఆరోగ్యశ్రీలో కొత్త దవాఖానలో చేరకుండా గతంలో ఎంప్లాయ్మెంట్ చేసుకున్న కొన్ని దవాఖానాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒక టీమ్గా ఏర్పడి ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త ఆసుపత్రులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం కొత్త ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వొద్దని ఈ టీం ప్రభుత్వ పెద్దలకు కూడా వివరించిన సమాచారం. దీనికి ప్రభుత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో ఈ విషయం బయటపడ్డది. అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. అట్లెట్లుంటుంది? కొత్త హాస్పిటల్ కూడా చేస్తా అంటే కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా కాబట్టి మనకు ప్రభుత్వం అనేది, మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఆరోగ్యశ్రీ పథకంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. మధ్యవర్తుల మాటలు ఏ కొత్త హాస్పిటల్స్ కూడా నమ్మే పొజిషన్లో మీరు ఉండకండి. యథార్థంగా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన వైద్యానికి వాళ్ళకు సంబంధించినటువంటి చెల్లించే బకాయిలన్నీ కూడా త్వరగా చెల్లించే ప్రయత్నంలో ఉంది.